హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుకింగ్ ఫార్ములా 2.0. ఈరోజు మనం లెమన్ రైస్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. వండిన అన్నం 2 కప్స్, ఆయిల్ 4 to 5 టేబుల్ స్పూన్, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 4 నుండి 5, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ 1, పసుపు 1/2 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టేబుల్ స్పూన్, పల్లీలు 1 టేబుల్ స్పూన్, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, నిమ్మకాయ 1, కరివేపాకు కొద్దిగా, ఎండుమిర్చి 1 అండ్ ఫైనల్గా సాల్ట్ తగినంత. నెక్స్ట్ ఇప్పుడు దాని ప్రాసెస్లోకి వెళ్తే మనం అప్పుడే వండుకున్న అన్నం కానీ లేదా నైట్ మిగిలిన రైస్ అయినా సరే ఇలా పొడి పొడిగా చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ అన్నంలోకి మనం కట్ చేసి పెట్టుకున్న నిమ్మకాయని పిండుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు కొద్దిగా సాల్ట్ని వేసి ఆ రెండు అన్నానికి పట్టేలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని అది కొద్దిగా హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేయాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఫస్ట్ ఆవాలు వేసుకుందాం. అవి చిటపటమంటుండగా జీలకర్రని వేసుకుందాం. నెక్స్ట్ అందులోకి కరివేపాకు వేయాలి. కరివేపాకు ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చిని యాడ్ చేసుకుందాం. ఎండుమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులోకి పల్లీలను యాడ్ చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని పల్లీలను ఫ్రై చేసుకోవాలి. అప్పుడైతేనే అవి బాగా ఫ్రై అవుతాయి. అలాగే మనకు తినేటప్పుడు కూడా పచ్చిగా అనిపించవు. అవి ఇలా కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు శనగపప్పును వేసుకొని ఫ్రై చేసుకుందాం. శనగపప్పు కూడా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాం. అవన్నీ ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ అందులోకి పసుపును వేసుకొని మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవన్నీ ఇలా ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్ని అందులోకి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. డైరెక్ట్గా మనం పోపులోనే నిమ్మరసాన్ని పిండుకొని ఆ తర్వాత రైస్ని యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇలా నిమ్మరసాన్ని ముందే అన్నంలో యాడ్ చేయడం వల్ల ఆ పులుపుదనం అనేది అన్నంతో పాటే ఉండి మనకు తినేటప్పుడు టేస్ట్ బాగుంటుందన్నమాట. ఇక్కడ ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని సరిపోకపోతే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. ఫైనల్గా అంతా ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన టేస్టీ లెమన్ రైస్ రెడీ అయినట్టే. ఇప్పుడైతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కుకింగ్ ఫార్ములా 2.0.